ఒక మనిషి జీవితంలో ఎదగాలి అంటే ఎంత కష్టపడాలనేది మనం చిరంజీవి గారిని ఉదాహరణగా తీసుకుంటే చాలండి. ఎందుకంటే కుటుంబం కోసం అతను పడ్డ కష్టం అనేది మాటల్లో చెప్పలేనిదన్నమాట. ఈ మధ్యకాలంలో మెగాస్టార్ చిరంజీవి గారు ఎమోషనల్గా అతను పెట్టిన ఒక ట్వీట్ చూస్తే చిరంజీవి గారి గురించి నాకు ఇంకా ఏదో తెలుసుకోవాలనే ఒక ఆలోచన కలిగిందండి. ఎందుకంటే అతను పెట్టిన ట్వీట్ చూస్తూ ఉంటే చాలా ఎమోషనల్గా అనిపించింది అనమాట. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి గారి గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతోని పంచుకుందామనే ఒక ఆలోచనతోని ఈ వీడియో చేస్తున్నానండి. దాదాపు 48 సంవత్సరాల క్రితం అంటే 1978లో మెగాస్టార్ చిరంజీవి అంటే సినిమా కెమెరా ముందుకు వచ్చిన రోజనమాట. 1978 ఫిబ్రవరి 11వ తారీఖు ఈ రోజున పునాది రాళ్ళు అనే సినిమాతోని మనకు పరిచయమైన రోజనమాట. ఫిబ్రవరి 11వ తారీఖు అంటే చాలామందికి తెలవకపోవచ్చు. శివశంకర వరప్రసాద్ నుంచి చిరంజీవిగా మారిన రోజనమాట. అంతేకాకుండా చిరంజీవి సినిమా ప్రస్థానంలో, చిరంజీవి జీవిత ప్రస్థానంలో కూడా ఈరోజు ఒక అమూల్యమైన రోజనమాట. ఈ ట్వీట్ కూడా మెగాస్టార్ చిరంజీవి గారు ఫిబ్రవరి 11వ తారీఖున పెట్టిండండి. అంటే దాదాపు 48 సంవత్సరాలు అవుతుంది అతను సినిమా ఇండస్ట్రీకి వచ్చి. అయితే చిరంజీవి తల్లిదండ్రులు కొనిదెల వెంకట్రావు, అంజనాదేవికి పెద్ద కొడుకండి. ఈ కుటుంబంలో చిరంజీవి గారికి 2 తమ్ముళ్ళు, 2 చెల్లెలు అన్నమాట. 2 తమ్ముళ్ళల్లో నాగేంద్రబాబు గారు పెద్ద తమ్ముడు అయితే పవన్ కళ్యాణ్ గారు చిన్న తమ్ముడు. వీళ్ళు కాకుండా 2 చెల్లెలు. అయితే చిరంజీవి గారి గురించి నాకు తెలిసిన ఒక సంఘటన మీతో చెప్పాలండి. అదేంటంటే చిరంజీవి గారి కుటుంబం అంటే ఒక మధ్యతరగతి కుటుంబం. అంటే మధ్యతరగతి కుటుంబం అంటే ఎన్నో ఆర్థిక ఇబ్బందులు, కుటుంబంలో ఇంతమందిని నెట్టుకొని రావాలంటే చాలా ఆర్థిక ఇబ్బందులు కూడా వస్తూ ఉంటాయి అన్నమాట. ఈ ఇబ్బందులన్నింటినీ కూడా చిరంజీవి గారు అప్పుడప్పుడు గమనిస్తూ ఉండేవాడు అనమాట. అంటే ఈ కుటుంబం మొత్తం కూడా నడపాలి అంటే తన తండ్రి వెంకట్రావు గారు డ్యూటీ చేస్తే తప్ప ఆ జీతం డబ్బులతోని మాత్రమే ఈ కుటుంబం మొత్తం వెళ్ళేదన్నమాట. ఎన్నోసార్లు ఎన్నో రకాలుగా ఈ కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడేవాళ్ళు. అప్పట్లో చాలా కుటుంబాలకి కరెంటు కూడా లేని పరిస్థితి అన్నమాట. అంటే వాళ్ళు ఉద్యోగస్తులు, కొంతమంది ఉద్యోగం చేసినా సరే కొన్ని కుటుంబాలల్లో కరెంట్ అంటే ఏంటో తెలియని కుటుంబాలు కూడా అప్పట్లో చాలా ఉండేవి అనమాట. అంత ఆర్థిక పరిస్థితి. బీభత్సమైన వాన వస్తున్న సమయంలో ఈ పిల్లలు మొత్తం అంటే చిరంజీవి గారితో సహా కూడా ఇలా నేలపైన పండుకున్నారట. బయట బీభత్సమైన వాన వచ్చే సమయంలో కరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారు ఎక్కడైతే పండుకున్నారో అదే ప్లేస్లో అతని మీద వాన పడుతుందట. మంచి నిద్రలో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి ఇది చిరంజీవి గారు గమనించారటండి. చిరంజీవి గారు గమనించి లెగిసి పవన్ కళ్యాణ్ గారిని పక్కగా జరిపి ఆ వాన పడే ప్లేస్లోనే చిరంజీవి గారు నిద్రపోయారటండి. అంటే చిన్నప్పటి నుంచే ఈ కుటుంబ సభ్యులను మొత్తం కూడా ఏ విధంగా చూసుకోవాలనే ఒక సాధక బాధకాలు మొత్తం కూడా తెలిసిన వ్యక్తి చిరంజీవి గారు. అలాగా కష్టాలలో సుఖాలలో పంచుకోవాలి. నా తండ్రికి నేను ఏదో రకంగా ఇంటికి పెద్ద కొడుకునైన నేను ఒకవైపు చదువుకుంటూ కష్టపడి నా కుటుంబానికి చేయూతనియ్యాలన్న ఉద్దేశంతో చిరంజీవి గారికి ఒక ఆశ అయితే ఉంది, కానీ చేద్దామంటే అసలు అతనికి ఏ పని రాదట. డబ్బు ఎలా సంపాదించాలో తెలవదు, కానీ చాలా ఐడియాలు ఉండేయట. అయితే చిరంజీవి గారికి చిన్నప్పటి నుంచి సినిమాలంటే చాలా ఇష్టమట. ఎప్పుడన్నా సినిమాకి కుటుంబ సభ్యులతో మొత్తం వెళ్తే అసలు ఈ హీరోలు ఎక్కడ ఉంటారు, ఎలా ఉంటారు, ఈ తెరపైన ఈ హీరోలు ఎలా వచ్చారు, వీళ్ళు ఎలా డ్యాన్స్ చేస్తున్నారు ఏంటి అని చెప్పి చిన్నప్పటి నుంచే తెలుసుకోవాలని ఒక కోరిక అయితే ఉండేదాడు. ఆ కోరిక ఇతనుకు ఎదిగినా కొద్దీ ఇంకా బలంగా ఏర్పడిందాడ. అంటే దాదాపు ఇతనికి 22 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు ఇంకా కోరిక అనేది ఒక పునాదిగా ఏర్పడిందనమాట. ఆ కోరికనే ఒక పునాదిగా చేసుకొని నేను ఎందుకు సినిమా హీరో అవ్వకూడదు, ఖచ్చితంగా నా దగ్గర టాలెంట్ ఉంది, ఎట్లయినా సరే నేను సినిమా హీరోని అవ్వాలన్న ఉద్దేశంతో తన తండ్రికి చిరంజీవి గారిని ఒక పోలీసు ఆఫీసర్గా చేయాలనే ఒక ఆశ, కానీ తల్లికి మాత్రం ఒక డాక్టర్ చేయాలనే ఆశ. చిరంజీవి గారికి మాత్రం సినిమా హీరో అవ్వాలనే ఒక కోరిక అయితే మాత్రం ఉండేదట. సరే ఎట్లా మద్రాసులో సినిమా హీరోలు మొత్తం మద్రాసులో ఉంటారనే సంగతి తెలుసుకున్న తర్వాత ఎట్లయినా సరే నేను మద్రాసు వెళ్ళి ఎవరినో ఒకరిని కలిసి, సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ఒక్కరు కూడా చిరంజీవి గారికి పరిచయం లేదు, ఏదో రకంగా అయినా ఆ సినిమా వాళ్ళని కలిసి నా టాలెంట్ అనేది నిరూపించుకొని వాళ్ళకి చెప్పి బ్రతిలాడి ఏదో రకంగా నాకు చిన్న అవకాశం ఇవ్వండి, ఒక్క అవకాశం కోసం నేను ఎతుకుతా అని చెప్పి ఆ ఆలోచన ఇక్కడ ఎన్నాళ్ళ కంచో కలిగింది, కానీ నెరవేర్చుకుందా అంటే సమయం కుదరట్లే. వయసు చూస్తే దాదాపు 22 సంవత్సరాలు. ఇంకా ఆగలే. నా కుటుంబాన్ని ఎట్లయినా సరే, నా తమ్ముళ్ళని, నా చెల్లెని, నా తల్లిదండ్రులని ఇలా కాదు నేను చూసేది, వాళ్ళకి నేను, నా కుటుంబానికి నేను తోడుగా ఉండాలన్న ఉద్దేశంతో ఆయన ఆశని ఆశయంగా తీసుకొని మద్రాసు బయలుదేరి వెళ్ళిండు అన్నట్టు.
మద్రాసు బయలుదేరి వెళ్ళిన తర్వాత ఎక్కడైతే సినిమా హీరోలు ఉంటారో, దర్శకులు, నిర్మాతలు ఉంటారో ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి కలవటం స్టార్ట్ చేసిండట. అవకాశాల కోసం తిరుగుతున్నాడు. ఒకే ఒక్క అవకాశం ఇవ్వండి సార్, నా టాలెంట్ అనేది ఏదో నిరూపించుకుంటా అంటే ఆ సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ఒక వ్యక్తి చిరంజీవి గారిని ఏమన్నాడంటే, అసలు నీ ముఖం ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా అని చెప్పి అడిగినాడ. అసలు నీ జుట్టేంటి, నీ రంగేంటి, నువ్వు సినిమా హీరోవా, నువ్వు సినిమాలో పనిచేస్తావా, అసలు సినిమా యాక్టర్లు అంటే ఎలా ఉంటారో తెలుసా, సినిమా హీరోలు అంటే ఎలా ఉంటారో తెలుసా, ఎల్లవయ్యా ఎల్లు ఏదైనా పని చూసుకోపో అని చిరంజీవి గారిని అవమానించిన తర్వాత ఎక్కడైతే అవమానపడ్డాడో, ఎక్కడైతే పడ్డాడో అక్కడే లెగాలన్న ఉద్దేశంతోనే అతని ప్రయత్నం అనేది ఆప్ చేసుకోలే. పట్టుదలతో తిరిగిండు, ప్రతి ఒక్కరిని కలిసిండు. మొట్టమొదటిగా చిన్న అవకాశం నీ నా తెరపైన కానొస్తే చాలు అనే ఒక ధ్యేయంతోని, ఆశయంతోని, ఆలోచనతోని, ఆ ఆలోచనే బలంగా చేసుకొని అతను ఏదైతే ఆశించిండో అతని ఆశయం కొద్ది ఒక అవకాశం వచ్చిందటండి. ఆ అవకాశమే పునాదిరాళ్ళ సినిమాలో అవకాశం వచ్చిన తర్వాత శివశంకర వరప్రసాద్ నుంచి చిరంజీవిగా మారిపోయిందండి. చిరంజీవిగా మనకు పరిచయం అయిన రోజు 1978 ఫిబ్రవరి 11వ తారీఖు అన్నమాట. అంటే దాదాపు 48 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికీ 48 సంవత్సరాల క్రితం ఎప్పుడైతే అతను శివశంకర వరప్రసాద్ నుంచి చిరంజీవిగా మారిండో ఆనాటి నుంచి ఈనాటి దాకా కూడా సినిమా ఇండస్ట్రీకి ఒక్కడిగా వచ్చి ఇప్పుడు కొన్ని వందల అభిమానులను సంపాదించి పెట్టుకున్నారన్నమాట. అంతేకాకుండా అతని జీవితంలో ఎన్ని అవమానాలు పడ్డాడనేది ఇంకా చాలా మందికి తెలవకపోవచ్చు. ఎంతమంది అతన్ని చీకొట్టారు, ఎంతమంది అతన్ని ఇండస్ట్రీలో తొక్కేద్దామని చెప్పి చూశారనేది ఇంకా చాలా మందికి తెలవకపోవచ్చు. చిరంజీవి గారికి ఎప్పుడైతే సినిమా ఇండస్ట్రీలో అవకాశం వచ్చిందో ఒక్కో మెట్టు ఎదుగుతూ అతని సినిమా కెరియర్ అనేది ఇక స్టార్ట్ అయిపోయిందండి. స్టార్ట్ అయిపోయిన తర్వాత ఆ పాత్రలా ఈ పాత్రలని ఏం చూడలే, అసలు అవకాశాలు వస్తే చాలు అనుకుండు. అవకాశాల కోసం ఎతికిండు, అవకాశాలని సద్వినియోగం చేసుకుంటూ సైడ్ క్యారెక్టర్ వచ్చినా వదిలిపెట్టుకునేవాడు కాదు, ఒక హీలన్గా అవకాశాలు వచ్చినా వదిలిపెట్టుకునేవాడు కాదు. ఒక పట్టు వదలని విక్రమార్కుడులాగా సినిమా అవకాశాల కోసం తిరిగి ఎట్లయితే ఇక హీరోగా అవకాశాలు కొన్ని సినిమాలలో వచ్చినాయన్నమాట. హీరోగా అవకాశాలు వచ్చిన తర్వాత అడపా కొన్ని సినిమాలలో హీరోగా నటించిన తర్వాత కానీ అతని కెరియర్కి మాత్రం ఉపయోగపడట్లే. ఏదో హీరోగా చేస్తాడు, అవి అడపా ఆడుతున్నాయి. కొన్ని సినిమాలు ఏదో మామూలు చిన్న హిట్లు అవుతున్నాయి, కొన్ని సినిమాలు యావరేజ్ అవుతున్నాయి, కొన్ని సినిమాలకు అసలు గుర్తింపే రాకుండా పోతుందన్నమాట. ఇలా అయితే ఎలా, నా కెరియర్ ఎలాగ నేను నిలబెట్టుకోవాలి, ఒక మంచి బ్లాక్ బస్టర్ హిట్ అయితే తప్ప నా కెరియర్లో నేను నిలబడలేననే ఒక ఆలోచన చిరంజీవికి మాత్రం ఉండేది. చిరంజీవి ఇండస్ట్రీకి వచ్చిన ఒక 5 సంవత్సరాల తర్వాత అంటే 1983లో ఖైదీ సినిమా అవకాశం వచ్చిందండి. ఖైదీ సినిమాకి అవకాశం వచ్చిన తర్వాత అసలు ఈ సినిమా అప్పట్లో ఒక పెద్ద అగ్ర హీరోకి ఇద్దామని చెప్పి చూశారు. కానీ ఆ అగ్ర హీరో కన్నా అప్పుడే సినిమా ఇండస్ట్రీలో ఒక్కో మెట్టు ఎదుగుతున్న చిరంజీవి గారికి అవకాశం ఇచ్చారండి. చిరంజీవి గారికి ఈ అవకాశం ఇచ్చిన తర్వాత ఇక తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా చిరంజీవి అంటే మిగతా భాషలలో కూడా చిరంజీవి అంటే ఏంటో తెలిసిపోయిందండి. ఇది ఖైదీ సినిమా రిలీజ్ అయిన తర్వాత దాదాపు అప్పట్లోనే ఈ సినిమా 4 కోట్ల రూపాయలు సంపాదించి పెట్టిందండి. 4 కోట్ల రూపాయలు సంపాదించి పెట్టిన సినిమా తెలుగు ఇండస్ట్రీలో ఏ సినిమా కూడా అంతకు ముందు లేదు. ఇది ఒక ఇండస్ట్రీ రికార్డ్ అన్నమాట. ఈ సినిమా ఎప్పుడైతే బ్లాక్ బస్టర్ హిట్ అయిందో ఇక చిరంజీవి గారి కోసం డైరెక్టర్లే కాదు, నిర్మాతలే కాదు, అంతకుముందు ఎవరైతే చిరంజీవి గారిని చీదరించారో, చిరంజీవి గారిని తొక్కేద్దామని చెప్పి చూసిన కొంతమంది నిర్మాతలు కావచ్చు, డైరెక్టర్లు కావచ్చు, చిరంజీవి గారి ఇంటి ముందు లైన్ కట్టడం మొదలేశారండి. మరి ఒక్క హీరో, ఒక్క మనిషి ఎన్ని సినిమాలను చేస్తాడు? ఒకప్పుడు సినిమా అవకాశాలు ఒక్క అవకాశం దొరికితే చాలు రాబాబని చెప్పి ఎదురు చూసిన చిరంజీవి మా సినిమాలో నటిస్తే చాలని చెప్పి దర్శకులు ఎదురు చూసే రోజు వచ్చిందనమాట. అందిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఒక్కో సినిమా చేసుకుంటూ డైనమిక్ హీరోగా, సుప్రీం హీరోగా, ఆనాటి నుంచి ఈనాటి వరకు మెగాస్టార్గా, దిగ్విజయంగా దాదాపు 157 సినిమాలు నటించి ఇప్పటికి కూడా మనశంకర వరప్రసాద్ సినిమాతోని, రీజనల్ సినిమాతోని దాదాపు 400 కోట్ల రూపాయలకు చేరుకోబోతున్న మనశంకర వరప్రసాద్ సినిమా అంటే అతని పేరుతోనే ఆ సినిమా అనేది వచ్చిన తర్వాత మొన్న చిరంజీవి గారు పెట్టిన ట్వీట్ చూస్తూ ఉంటే చాలా ఎమోషనల్గా పెట్టిందనమాట. ఆ ట్వీట్ అనేది దాదాపు 48 సంవత్సరాల క్రితం నా జీవితంలో సినిమా ఇండస్ట్రీలో పునాది పడ్డ రోజు ఈ రోజని ఎమోషనల్గా ట్వీట్ పెట్టిన తర్వాత ఖచ్చితంగా ఈ రోజు గురించి నేను ఒక వీడియో చేయాలన్న ఉద్దేశంతోనే ఈ వీడియో చేస్తున్నాను అనమాట. అంతేకాకుండా
ఇంకా 2 సంవత్సరాలు 2028 నాటికి మెగాస్టార్ చిరంజీవి గారు సినిమా ఇండస్ట్రీకి వచ్చి 50 సంవత్సరాలు పూర్తి చేసుకునే రోజు వస్తుందన్నమాట. 50 సంవత్సరాల సందర్భంగా తెలుగు రాష్ట్రంలో ఉన్న అభిమానులు మొత్తం కలిసి 50 సంవత్సరాల ఒక భారీ ఎత్తున ఈవెంట్ అనేది ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుందండి. అందుకే చిరంజీవి గారు మొన్న ఎమోషనల్గా ఆ ట్వీట్ అనేది పెట్టారనమాట. చాలా మంది మా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే దయచేసి మీరు మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మమ్మల్ని ఎంకరేజ్ చేసేందుకు ఈ వీడియోపై ఒక లైక్ చేయండి, మీ అమూల్యమైన కామెంట్ తెలుపుతారని చెప్పి కోరుకుంటూ మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తా. థ్యాంక్ యూ.